బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసాం ఇంకో దేశం ఎస్టోనియా. ఇందులో నేను వెళ్తున్న సిటీ పేరు వచ్చేసి టాలిన్ అనమాట. టాలిన్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఎస్టోనియా. చాలా చిన్న దేశం అనమాట, కాకపోతే వరల్డ్ యునెస్కో రికగ్నైజ్డ్ హెరిటేజ్ కల్చర్ ఇది. అండ్ దీని ముందు ఎపిసోడ్లో అయితే నేను మీకు క్రూజ్ చూపించేసాను కదా, ఇప్పుడు ఆ క్రూజ్లోంచి బయటకు వస్తున్నాం అనమాట. సో ఈ క్రూజెస్ అన్నీ కూడా ఒక పోర్ట్లో ఆగుతాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎలాగో మనకు అలాగే వాటర్లో వచ్చే అన్నిటికీ ఇది ఒక పోర్ట్ అనమాట. టాలిన్లో ఉన్న పోర్ట్ ఇది. అండ్ ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది నేను యూరోప్ తిరుగుతూ ఉండి. ఇందులో ఎండ రావడం అబ్బా చాలా గ్యాప్ తర్వాత వచ్చింది ఎండ. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసా. ఇది మార్నింగ్ 11 o'clock అయింది, 11:30. సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు అనమాట. ఎంత హాయిగా అంటే అంత హాయిగా ఉంది. నేను ఇక్కడ ఒక గ్రూప్ ప్యాకేజ్ బుక్ చేసుకున్న. టూర్ గైడ్ వచ్చేసింది తిను మాకు ఒక స్పీకర్ ఇచ్చిందనమాట. ఈ స్పీకర్లో తను ఏం మాట్లాడినా వినిపిస్తుంది. సో ఎవరం ఎక్కడ తప్పిపోకుండా తన కమాండ్స్ ఫాలో అవ్వాలి. ఊరైతే ఉంది పీక్స్ అసలు. సో ఫస్ట్ అయితే టాలిన్ లోపల తిరగడానికి బస్సు ఎక్కిచ్చేసింది. నేను చెప్పినట్టు ఇది గ్రూప్ టూర్ అయింది, రకరకాల పీపుల్ ఉన్నాం. ఈ మాల్ పేరు చూసారా, ఫారం అని రాస్తుంది. స్పెల్లింగ్స్ అన్నీ సేమ్ ఇంగ్లీషే, కానీ అన్ని డబుల్ లెటర్స్ వస్తాయి. ఓ కాస్త 2 times ఓ వస్తుంది అట్లా అనమాట. వీళ్ళ లాంగ్వేజ్ ప్రకారం వీళ్ళు కొంచెం స్పెషల్ ఇంగ్లీష్ అనమాట వీళ్ళవి. ఈ దేశంలో స్పెషాలిటీ ఏంటి అంటే ఇట్స్ ఓల్డ్ టౌన్ అనమాట. ఈ ఓల్డ్ టౌన్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. ఇది వాళ్ళ పాత పురాణ కాలం నుంచి ఉన్న రిచ్ హిస్టరీని ఏది కూడా వాళ్ళు పాడు చేయకుండా వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు. ద వైబ్రెంట్ కల్చర్ చాలా చాలా ఫేమస్. చాలా చిన్న సిటీ ఇది. ఎలా అంటే ఎంటైర్ సిటీ మీరు కాలినడకతో నడవాలి కానీ చూసేయచ్చు మొత్తం, అంత చిన్న సిటీ ఇది. సో వీటి అందాలని మీరు కూడా చూసి ఆనందించేయండి. ఇంత చిన్న దేశానికి ఎంత పెద్ద చరిత్ర ఉందో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. 1918లో ఫస్ట్ ఇండిపెండెన్స్ వచ్చింది. అంటే మన భారతదేశానికి కూడా అప్పటికి ఇండిపెండెన్స్ రాలేదు. అలాంటిది 1918లోనే ఇండిపెండెన్స్ వచ్చి అదే కంటిన్యూ అయింది వరల్డ్ వార్ 1 వరకు. కానీ వరల్డ్ వార్ 2లో మళ్ళీ ఆక్రమించుకున్నారు రెడ్ ఆర్మీ వాళ్ళు. అప్పుడే కాదండి, మళ్ళీ ఇంకోసారి ఇండిపెండెన్స్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 times వరకు వీళ్ళకి ఇండిపెండెన్స్ రావడం, ఇంకొకళ్ళు వచ్చి ఆక్యుపై చేయడం చేస్తూనే ఉన్నారు. ఫైనల్గా లాస్ట్ 1991లో వచ్చిందంట. అన్ని దేశాలు వీళ్ళ మీద పడినా కూడా, ఎన్ని వార్స్ జరిగినా నిలబడింది ఎస్టోనియా. ఇదే కోహటో వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే ఎంటైర్ టాలిన్ మొత్తం కనిపిస్తుంది. అసలు అబ్బా అదిరిపోయింది. అక్కడ రెయిన్బో ఉంది, రెయిన్బో అక్కడ రెయిన్బో వచ్చింది. చలికేమో పెట్టలు కూడా ఎంత తెల్లగా ఉన్నాయంటే అంత తెల్లగా ఉన్నాయి. ఇక్కడ మంచు పడుతూనే ఉంది, కనిపించట్లేదు వీడియోలో, బట్ ఎంత చల్లగా ఉండాలో అంత చల్లగా ఉంది. ఈ పిట్ట అయితే అబ్బా క్యూట్ ఉంది అసలు. టాప్ వ్యూ ఇంకొకసారి 360 degrees కెమెరాలో ఒక లుక్ వేసుకుందాం, చూసేయండి. మా గైడ్ అక్కని చూస్తేనే ఏదో ద నన్ సినిమాలో దెయ్యంలా ఉంటుంది. దీన్ని చూస్తేనే భయం వేసింది నాకు. ఫ్రీజింగ్ చలి ఉందన్నమాట. అందుకే ఆమె ఆ బట్టలన్నీ అలా వేసేసుకుంది కాబట్టి బాగానే ఉంది. మాకైతే వణుకొచ్చేస్తుంది. అసలు కెమెరా పట్టుకుంటే చేతులు అయితే అబ్బా ఇంత చల్లగా అయిపోతున్నాయి అంటే అంత చల్లగా అయిపోతున్నాయి అసలు. మంచి రామోజీ ఫిలిం సిటీ టూర్ వేసినట్టు ఉంది అసలు. ప్రతి గల్లీ అట్లా అనిపించింది. ఎంత నీట్గా ఉందంటే గ్రేట్ అసలు.
ఒక్కళ్ళు ఒక చెత్త ఎక్కడ వేయకుండా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే గ్రేట్ అబ్బా. ఏంటి దాని నుంచి ఒక్కటే చూపిస్తున్నా అనుకుంటున్నారా? కాదు, ఆ చిన్న సిటీ అవ్వడం వల్ల అన్నీ పక్క పక్కనే ఉన్నాయన్నమాట. ఇంకోటి ట్రిప్లో ఏంటంటే అంతా వాకింగ్ టూర్ 2 hours ఇస్తారు. 2 hours మొత్తం వాక్ చేసుకుంటూనే నడవాలి, పక్క పక్కనే అనమాట. సో ఇందాక చూసింది ఓల్డ్ టౌన్, ఇది డౌన్ టౌన్. ఇక్కడ కొంచెం మేజర్ హ్యాపెనింగ్ ఇవన్నీ అనమాట. ఎక్కువ లైఫ్ స్టైల్స్ ఉంటాయి. ఎక్కడెక్కడో దేశాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతారంట. సో ఇక్కడ ఇల్లు తీసుకొని బ్రేక్ కోసం అలా వచ్చి ఈ ఈ సిటీలో ఉంటారు. ఎందుకంటే లాడ్ ఆఫ్ పీస్, నాయిస్ లేకుండా మంచి వెదరు, అంత మంచి ఫీల్ కోసం ఇక్కడ వచ్చి సెటిల్ అవుతూ ఉంటారంట. మా టూర్కి తీసుకొచ్చిన అక్కే భయంకరంగా ఉందనుకుంటే ఇక్కడ బొమ్మలు కూడా అలానే ఉన్నాయి. అచ్చు హారర్ సినిమా బొమ్మలే. ఈ హౌస్ ఎవరిదో కానీ బుక్స్ అన్నీ భలే బయట పెట్టాడనమాట. విండోకి సన్సైడ్ దగ్గర ఎంత క్యూట్గా ఉందో అసలు. ఇంట్లో ఎంతమంది ఉంటే దాన్ని బట్టి అవేవో వేలాడదీసేవారంట. నాకైతే ఆ హుక్కులు చూస్తే కొంచెం టెరిఫైయింగ్గా, ఇంగ్లీష్ మూవీస్లో హారరిఫైయింగ్గా గుచ్చుతారు కదా ఊసలు, ద కాంజరింగ్లో అలా ఊసలు గుచ్చి లేపి లాగి అవేవేవో అనిపించింది నాకు. ఎనీవే, లొకేషన్ చేంజ్ అగైన్. క్రిస్మస్ మార్కెట్, క్రిస్మస్ టైం కదా, భలే రంగులు రంగులుగా ఉంది. చూసేద్దాం క్రిస్మస్ మార్కెట్. చూసారు కదా, ఇక్కడ క్రిస్మస్ మార్కెట్స్ అన్నీ సేమ్గా ఉన్నాయి. ఈ ఎటు వెళ్ళినా ఇలానే కనిపిస్తున్నాయి, చిన్న చిన్న మార్కెట్స్ మంచి క్యూట్గా అనిపిస్తున్నాయి. సో క్రిస్మస్ టైంకి వస్తే ద బెస్ట్ టైం అనమాట. వెదర్ చల్లగా హాయిగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షాపింగ్. స్టోన్స్ చాలా చాలా ఫేమస్ ఇక్కడ. రకరకాల స్టోన్స్ ఉన్నాయి. మనం రూబీ, ఎమరల్డ్ ఎలా అంటామో అలా వీళ్ళ ప్రెషియస్ స్టోన్స్ అనమాట. కలర్ స్టోన్స్, రకరకాల ఐటమ్స్. And I felt price is also very reasonable. 45 euros, 50 euros, 70 euros. It's somewhere 4,500, 5,000 అలా వస్తుంటాయి అనమాట మనకి. బట్ ఐ డోంట్ నో హౌ క్వాలిటీ అవన్నీ మనకు తెలియదు, కానీ చూడ్డానికి అయితే అద్దరిపోయినాయి. మోడల్స్ అయితే చాలా 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 క్యూట్ అనిపించినాయి నాకైతే. బాగున్నాయి కదా, చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. జ్యువెలరీతో పాటు ఫ్యాషన్కి కూడా చాలా చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. అసలు ఒక్కొక్క స్ట్రీట్లో షాప్స్ అద్దరిపోయినాయి అసలు.
హాలిడేస్. సో మన కంపెనీస్లో జస్ట్ హాలిడే సీజన్, స్లో డౌన్ సీజన్ అని ఇచ్చినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ తెలియలేదు. బట్ ఇక్కడికి వచ్చి చూసాక ఈ హాలిడే సీజన్ని వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, మంచి ఐస్ స్కేటింగ్స్, ఫ్యామిలీ మొత్తం టైం స్పెండ్ చేస్తూ, రియల్లీ ఇయర్లీ ఒకటే పండగ ఉంటుంది వీళ్ళకి, క్రిస్మస్. బట్ ఆ 15 డేస్ ఎంటైర్ ఫ్యామిలీ కోసమే స్పెండ్ చేస్తారు. ఈ మూమెంట్స్ అన్నీ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. 10 పండగలు ఉన్నదానికి ఒక్క సింగిల్ పండగ ఉన్నదానికి ఏంట్రా వీళ్ళు ఏం చేసుకుంటారు అనుకున్నాం కానీ, బట్ దే విల్ మేక్ ఇట్ అవుట్ ఆఫ్ ద మ్యాక్సిమం అవుట్ ఆఫ్ దోస్ హాలిడేస్. ఇంత తిరిగాక తిండి పడాల్సిందే కదా, మళ్ళీ ఇండియన్ రెస్టారెంట్ ఇక్కడ కూడా దొరికేసింది. కాకపోతే అవే పకోడీలు, అవే సమోసాలు ఉంటాయంట ప్రతి ఇండియన్ రెస్టారెంట్లో. ఇక్కడ ఏం పర్లేదు, కుమ్మేసాం. టైమ్ 4 o'clock అయింది ఈవినింగ్. చూసారు అప్పుడు ఎంత చీకటి అయిపోయింది, ఏదో రాత్రి 10 ఇక్కడ అంతే, లేట్గా వస్తాడు సూర్యుడు, త్వరగా సన్సెట్ అయిపోతుంది. రిటర్న్ నేను మళ్ళీ మన కార్ ఎక్కేసాము, వెళ్ళిపోయాను. ఇటు తీసుకెళ్ళి పోర్ట్లో దింపేశారనమాట. ఈ పోర్ట్లో పొద్దున ఏదైతే క్రూజ్లో వచ్చామో, దీని ముందు వీడియో చూడండి. క్రూజ్ ఏంటి అనుకుంటే, క్రూజ్ లోపల ఎలా ఉంటుంది, ఏమేమి చేసామో అన్నీ ఆ వీడియోలో డీటెయిల్స్ అన్నీ షేర్ చేశాను నేను. సో మళ్ళీ ఎక్కి క్రూజ్ ఎక్కేసి బ్యాక్ టు ఫిన్లాండ్ వెళ్తున్నాను అనమాట నేను ఈరోజు. సో ఫిన్లాండ్లో మనం హోటల్ తీసుకున్నాం కదా, ఎయిర్పోర్ట్ హోటల్, సో అక్కడికి వెళ్ళిపోతున్నా రిటర్న్. దానికన్నా ముందు నైట్ మ్యూజికల్ నైట్ జరిగింది, ఈవినింగ్ క్రిస్మస్ ఈవినింగ్. అసలు వాహ్, మంచి సెలబ్రేషన్స్. క్రూజ్ చాలా బాగా జరిగింది పార్టీ అయితే. అండ్ దెన్ ఫైనల్గా బోట్ కూడా వచ్చేసింది. హెల్సింకిలో దిగిపోయాను పోర్ట్లో. సో ఇక్కడి నుంచి నా హోటల్కి 40 minutes అనమాట. సో మనం బస్ మార్నింగ్ ఏదైతే వచ్చామో అతనే పికప్ చేసుకుని బస్లో తీసుకెళ్ళి దింపేస్తారు మనల్ని మన హోటల్ దగ్గర. అండ్ యు నో వాట్, ఇట్ ఇస్ స్నోఫాల్ స్టార్ట్ అయింది. అస్సలు వచ్చిందే స్నోఫాల్ కోసం యూరోప్ నేను. So Merry Christmas everyone. See you again with another episode of solo travel to the European countries. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ కంట్రీకి వెళ్ళాము, ఏం చూపించబోతున్నానో చూసేద్దాం. See you again. Thank you so much for watching.